ఒకప్పుడు లక్కవరం అనే గ్రామంలో సీతయ్య అనే కష్టజీవి అయిన రైతు ఉండేవాడు. అతడితో పాటు భార్య, తల్లి, తండ్రి కూడా కష్టజీవులే. ఏనాడు పనికి బద్దకించేవారు కాదు. ఊరి పొలిమేర పక్కనున్న కొద్దిపాటి పొలంలో తాను కష్టపడుతూ కుటుంబ సభ్యుల్ని కూడా ఓపికన్నంత వరకు కష్టపడమని, కష్టించడమే సుఖానికి రాజమార్గమని చెబుతూ ప్రోత్సహించేవాడు. సీతయ్య పొలంగట్టు నానుకుని ఏనాటిదో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. రోజు పని మధ్యలో సేద తీరటానికి, సద్ది తినటానికి అందరూ ఆ చెట్టు కిందే చేరేవారు. అయ్యా, ఇవాళ ఎట్టగైనా పొలంలో కలుపు మొత్తం తీసిన తర్వాతనే ఇంటికి పోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ పన్ని వాయిదా వేద్దే. బద్దకాన్ని అస్సలు దరిజేరనియద్దు. రామలక్ష్మి, అమ్మ నువ్వు కలిసే అటు పక్క మళ్ళలో కలుపు తీయండి. అయ్యా నేను కలిసి ఇటు పక్క కలుపు తీస్తాం. ఏమంటావి అయ్యా? అట్టాగెళ్ళారా, ఈయన పని పూర్తి చేసుకుని ఇంటికి పోదాంలే. అది సరే గాని సీతయ్య, నేను ముసలివాడిని ఏనంటావా, లేకపోతే ఇంకా వయసులోనే ఉన్నట్టవా? మరి ముసలివాడినైతే మోకాల నొప్పులు, నడువు నొప్పులు, నడువు వంగిపోయి కర్ర పట్టుకున్నాడు వాళ్ళగర్రా. మరి నాకేందిరా, ఇంకా రక్తం మరుగుతున్నట్టే ఉందే. అసలు నాకు ఇప్పుడు ఎన్నేళ్ళురా? అదే అయ్యా కట్టంలోని గొప్పతనం. నిరంతరం శారీరక శ్రమ చేసేవాడి దగ్గరకు ముసలితనం కూడా రాదంట. కట్టపడోడికి అది భయపడుద్దంటనే. తిని కూర్చునే వాళ్ళకే ముసలితనం. అయ్యా, నువ్వు చాలా అద్భుతవంతుడివే. నువ్వు ఇట్టాగే కట్టపడు, నీకు జబ్బు అనేది రాదే. ఏమంటావే అమ్మా? అవును నాయనా, నువ్వు చెప్పేది అక్షరాల నిజం. కష్టపడి పని చేస్తుంటే మనసు ఉత్సాహంగా, శరీరం చురుగ్గా ఉంటుందిరా. కాకపోతే నాదో సందేహం నాయనా, పొలం మన సొంతమేనాయే, మన మీద యజమాని కూడా లేడాయే, మనకు తిండికి కూడా ఇబ్బంది లేదు కదా. అలాంటప్పుడు ఇంత కష్టపడి కలుపు తీయకపోతే మెల్లిగా 2-3 రోజుల్లో పని పూర్తి చేయొచ్చుగా నాయనా. ఓ అమ్మో, పొరపాటును కూడా మనసులోకి అటువంటి ఆలోచన రాని మాకే. ఎందుకంటే మనిషి మనసు కోతి వంటిది. ఒకసారి దానికి లొంగిపోతే బతుకు నరకం అవుతుందే. దానికున్నంత బద్ధకం అంతా ఎంత కాదు. మనిషిని సవ్యంగా ఆలోచించనీదు, అడ్డదారులు దొక్కించుద్ది. మనిషి శక్తి సామర్థ్యాలు తెలియకుండా మసిపూసి మారేడికా చేసి అసమర్థుడిలా మార్చి ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. అందుకని నిరంతరం కష్టపడటమే సుఖానికి దారి. లేవండి, ఇక్కడే కూర్చుంటే పొద్దెక్కుద్ది. పదండి, కలుపు తీద్దాం. అలా సీతయ్య తాను కష్టపడుతూ కుటుంబ సభ్యులకు వచ్చే సందేహాలు తీరుస్తూ వారిని కష్టపడమని ప్రోత్సహిస్తుండేవాడు. ఇదిలా ఉంటే ఆ మర్రి చెట్టును ఆవహించుకుని గ్రామదేవత ఊరికి కాపలా ఉంటుంది. రోజు సీతయ్య పడుతున్న కష్టాన్ని, తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా ప్రోత్సహించడం గ్రామదేవతకు బాగా నచ్చింది. అయితే సీతయ్య వ్యవసాయం మీద 2 పంట పండిస్తూ డబ్బు బాగా సంపాదిస్తున్నప్పటికీ ఇంకా వంచిన నడుము ఎత్తకుండా ఎందుకు కష్టపడుతున్నాడు అని ఆశ్చర్యపోయేది. అదే విషయం అడుగుదామని వెంటనే సీతయ్య ముందు ప్రత్యక్షమైంది. ఉన్నట్టుండి తన ముందు ఎవరో దేవతా స్త్రీ ప్రత్యక్షమయ్యేసరికి సీతయ్య కంగారు పడ్డాడు. అమ్మా, నిన్ను చూస్తుంటే ఎవరో దేవతా స్త్రీ మాదిరిగా ఉన్నావు. దేవతలంతా స్వర్గంలో ఉంటారంట కదా, అలాంటిది ఈ పేద రైతు వద్దకు ఎందుకు వచ్చావు తల్లి? సర్లే అమ్మా, పొలంలో నుంచి చేయాల్సిన పని చాలా ఉంది. కొంచెం నువ్వు వెళ్ళిపోతే నా పని నేను చేసుకుంటాను. నాయనా సీతయ్య, నేను ఊరి గ్రామ దేవతను. ఊరి పొలిమేరలో కాపలా ఉంటూ గ్రామాన్ని కాపాడుతూ ఉంటాను. అయితే నువ్వు కష్టపడే కష్టాన్ని ఎన్నాళ్ల నుంచో చూస్తున్నాను. కానీ నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరైనా బీద స్థితిలో బాగా కష్టపడి పనిచేస్తారు. పరిస్థితి మెరుగుపడుతున్న కొద్దీ ఎవరి బుద్ధి అయినా సుఖాల వైపు వెళ్లటం సహజం. అలాంటిది నువ్వు అధిక పంటలు పండిస్తూ బాగానే సంపాదిస్తున్నావుగా, అయినా ఇంకా కష్టపడుతూనే ఉన్నావు. ఎందుకు నాయనా? బహుశా ఇంకా సంపాదించాలన్నా మితిమీరిన దురాశపరుడవై ఉంటావు. అవును కదా సీతయ్య?
దేవత అలా అడిగేసరికి సీతయ్య ఏమి మాట్లాడకుండా నేలకు దండం పెట్టి గ్రామదేవతకు దండం పెట్టి తన పనిలోకి వెళ్లిపోయాడు. సీతయ్య అలా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేసరికి దేవతకు కోపం వచ్చింది. ఇంతలోనే సీతయ్య మీద జాలిపడి అతడు ఇప్పటికీ కష్టపడటం వెనుక ఏదో బలమైన కారణం ఏదో ఉంటుందనుకుంది. ఎప్పటిలాగా సీతయ్యను గమనించసాగింది. ఏమేమి రామలక్ష్మి, ఈ ఏడు కూడా రెండంతల పంట పండి మంచి లాభాలు వచ్చాయే. మన పొలం పక్కన ఏరేదో ఒక ఎకరం పొలం ఉందిగా, అది అమ్ముతుండంట. ఆయనకేదో డబ్బు అవసరం వచ్చి అమ్మకానికి పెట్టిండు. ఎంచక్క ఆ ఎకరం పొలం మనమే కొనుక్కుందామే. పక్కనే కాబట్టి సాగు చేయటానికి సమయం కూడా కలిసి వచ్చుద్ది. దాన్ని కూడా కట్టపడి పండించి మంచి లాభాలు గడిద్దామే. అవును మావా, నీ ఆలోచన అద్భుతంగా ఉంది. పంట మీద వచ్చిన డబ్బుతో వీరయ్య పొలాన్ని కూడా కొనుక్కున్నామంటే మన జీవితం కొంచెం దారిలో పడుద్ది. ఓ మావో, నువ్విలాగే ఆలస్యం చేశావంటే ఆ పొలాన్ని ఇంకెవరికైనా అమ్ముతాడేమో. వెంటనే వెళ్లి భయాన డబ్బులు కట్టి పొలం మనదని పెంచుకొని రాపో. అలా భార్య చెప్పేసరికి సీతయ్య వెంటనే డబ్బు తీసుకుని పొలానికి భయాన ఇవ్వటం కోసం వీరయ్య ఇంటికి వెళ్లాడు. ఓ ఏరే మావా, బాగున్నావా? పిల్లగాళ్ళందరూ బాగున్నారా? ఏంటే పొలాన్ని బేరం పెట్టావంట? ఇప్పటికిప్పుడు అంత కట్టమేం వచ్చిందే? డబ్బులు బాగానే సంపాదించావుగా. ఏం చెప్పమంటావురా సీతయ్య, అమ్మాయిని అబ్బాయిని పట్నంలో చదివిస్తున్నానుగా. ఉన్న డబ్బులు మొత్తం పిల్లగాళ్ళ చదువులకే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకేదో పై చదువు చదవాలంట. దానికి రుసుములు బోల్డంత కావాలంటరా. నాకేం అట్టి పాత్రలున్నాయి నీకు తెలియందేముందిరా. ఉన్నది కొంప, ఆ ఎకరం పొలం. ఇప్పుడు డబ్బులు లేవని పిల్లగాళ్ళ చదువులు ఆపటం ఇష్టం లేదురా. అందుకని ఇక చేసేదేం లేక ఆ పొలాన్ని బేరం పెట్టానురా. ఏంద్రో సీతయ్య, నేను చూస్తుంటే పొలాన్ని కొనటానికి వచ్చినట్టుందిగా, నిజమేనారా? అవునేరే మావా, ఈ మధ్య పంటల మీద కొద్ది గొప్ప సంపాదించానులే. ఆ డబ్బును ఖర్చు పెట్టకుండా అట్టాగే దాచిపెట్టాను మావా. ఇప్పుడు నీ పొలం అమ్ముతానంటే పక్కనే కదా అని కొందామనుకుంటున్నా మావా. భయాన్ డబ్బులు కూడా తీసుకొచ్చినే. ఇదిగో మావా భయాన్ డబ్బులు. అలా సీతయ్య వీరయ్యకు భయాన డబ్బులు ఇచ్చి పొలం తనదని పెంచుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత మిగతా డబ్బులు కూడా ఇచ్చి పొలాన్ని పూర్తిగా కొని మంచి రోజులు చూసుకుని దున్నసాగాడు. అయితే ఇదంతా గ్రామదేవత తన దివ్య దృష్టితో గమనిస్తుంది. సీతయ్య మీద కొంచెం కోపంగా ఉన్నా అతడు పడుతున్న కష్టానికి దేవతకు ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చింది. మళ్లీ సీతయ్య ముందు ప్రత్యక్షమైంది. అమ్మా తల్లి, మళ్ళీ వచ్చావా? ఎందుకు తల్లి ఏవేవో మాటలు చెప్పి నా పని చెడగొడతావు? నువ్వు చెప్పే మాటలు నాకు రుచించటం లేదమ్మా. దయచేసి నా పన్ను చేసుకుని తల్లి వెళ్ళిపోమ్మా ఎక్కడి నుంచి. అసలే పొద్దెక్కుతుంది, ఇంకా చేయాల్సిన పని చానుంది. సీతయ్య అలా లెక్కలేనట్టుగా మాట్లాడేసరికి దేవతకు మళ్లీ కోపం వచ్చింది. ఇంతలోనే జాలిపడి అతడికి ఎలాగైనా మంచి చేయాలనుకున్నది. నాయనా సీతయ్య, నీ మాటలు వింటే కోపం వస్తుంది. నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే జాలి కలుగుతుంది. సంవత్సరాలు తరబడి ఎండనక వాననక కష్టించడం నేను చూడలేకపోతున్నాను. నీకు కావలసినంత ధనం ఇస్తాను. కూలీలను పెట్టుకుని పని చేయించుకో. ఇకనైనా కాస్త సుఖపడు నాయనా. మౌనంగా ఉండక అసలు నీ మనసులో ఏముందో చెప్పు నాయనా. అమ్మా తల్లి, కావలసినంత ధనం ఇస్తాను, కూలీలతో పని చేయించుకో అన్నావు. మరి ఆ కూలీలు మాత్రం మనుషులు కాదా? నా కష్టమే చూడలేని దానివి కూలీల కష్టం చూడగలవా తల్లి? వాళ్ళు కూడా మనుషులేగా. వాళ్ళ కష్టం వేరు, నా కష్టం వేరా తల్లి? నువ్వే చెప్పు. వాళ్ళంతా బతుకు తెరువు కోసం కష్టపడతారు. కానీ నువ్వు మాత్రం కష్టంలోనే సుఖాన్ని చూసుకుంటూ కష్టపడుతున్నావని నా అనుమానం. అందుకే నువ్వంటే నాకు అభిమానం. చెప్పు సీతయ్య, నీకు ఎంత డబ్బు ఇవ్వమంటావు? తల్లి, నా మీద నీకున్న అభిమానానికి ధన్యుణ్ణు. అయితే నేను కష్టించి పనిచేస్తుండటం వల్లనే కదా నీకు నాపై అభిమానం కలిగింది. ఇప్పుడు నాకు డబ్బిచ్చి ఆ అభిమానాన్ని దూరం చేస్తావా తల్లి? వద్దమ్మా వద్దు. నీ అభిమానమే నాకు గొప్పదనం. అది చాలు తల్లి. అంతకు మించి నాకు ఇంకేమీ డబ్బు వద్దమ్మా. నన్ను ఇలాగే ఉండే తల్లి. అలా చెప్పి సీతయ్య తన పనిలోకి వెళ్లిపోయాడు. అయితే ఎంత చెప్పినా వినని సీతయ్యను ఎలా కష్టపడకుండా చెయ్యాలా అని గ్రామదేవత ఆలోచించింది. ఓ అయ్యా, నేను ఈ మడి దున్నేసరికి నువ్వు కూడా మడి దున్నేసేయి.
ఓ రామలక్ష్మి, గేటు దగ్గర కూర్చున్నావేందే? లే వెళ్ళి అమ్మ నాన్నలకు సాయం చేయిపో. సీతయ్య అలా తన కుటుంబ సభ్యులను పని చెయ్యమని ప్రోత్సహించి తాను మడి దున్నసాగాడు. కొద్దిసేపటికి నాగలి కర్రకు ఏదో తగిలి టంగున శబ్దమైంది. ఇదేంటిదబ్బా, ఏదో టంగుని శబ్దం అయింది. అసలు ఇది ఎటు పక్క నుంచి వచ్చింది? అయినా నేను తప్ప నా పక్కన ఎవరు లేరు కదా. ఏదో డబ్బా సప్పుడైంది. కాదు, అది డబ్బా సప్పుడు కాదు, ఏదో ఎత్తడి శబ్దం లాగుంది. అది నేను దున్నే నేల నుంచే వచ్చింది. ఏమై ఉంటదబ్బా, ఎన్నాళ్ళ నుంచి దున్నుతున్నా ఎప్పుడూ లేని శబ్దం ఇయ్యాలొచ్చిందేంది? అలా అనుకుంటూ అక్కడ మట్టి తీసి చూశాడు. అతడు అనుమానించినట్టుగానే బంగారు వెండి కాసులతో నిండిన బిందె దగదగ మెరుస్తూ కనిపించింది. సీతయ్యకు విషయం అర్థమైంది. వెంటనే ఆ బిందె తీసుకుని మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు. ఓ దేవతమ్మా, ఎక్కడున్నావు తల్లి? ఒకసారి రా, నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉంది. ఆహా, నన్నే మాయ చేద్దామనుకుంటున్నావా? వస్తున్నా నాయన, ఒక్క నిమిషం ఆగు. ఏమిటి సీతయ్య, పిలిచావా? ఏమిటది? ఏదో బిందె చేతిలో పట్టుకొచ్చావు. ఎక్కడిది నాయన ఆ బిందె? అదే తల్లి, ఆ విషయమే నిన్ను అడుగుదామని వచ్చాను. ఎప్పుడు లేంది ఈ బంగారు బిందె నా చేలోకి ఎలా వచ్చింది? ఇదంతా నీ పనే కదా, నీ మాయలే తల్లి. అయ్యో, అదేమిటి నాయన, బిందె ఎలా వచ్చిందని నన్ను అడుగుతావు? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? నిజం నాయనా, నాకు ఆ బిందెకు ఎటువంటి సంబంధం లేదు. అలాగా తల్లి, మరి ఇన్ని సంవత్సరాలుగా నా పొలాన్ని దున్నుతున్నా, ఎక్కడ గట్టు ఉందో, ఏ మూల గడ్డి పరుకుందో, 10 అంగుళం భూమి నాకు తెలుసు. నాకెప్పుడు ఈ బిందె కనపడలేదు. ఇప్పుడు నువ్వే ఈ బంగారు బిందెను అక్కడ ఉంచావని నాకు తెలుసు తల్లి. సరే, ఇప్పుడు నీకు కావాల్సిందల్లా నేను కూలీలను పెట్టుకుని పని చేయించటం, అంతే కదా? సరే తల్లి, అలాగే నువ్వు చెప్పినట్టే అలాగే చేస్తాం తల్లి. సీతయ్య అలా అనుకుంటూ బిందెను తీసుకుని వెళ్లిపోయాడు. సీతయ్యకు తెలియకుండా అతడు సుఖపడటం కోసం నిధిని భూమిలో ఉంచిన గ్రామదేవత నవ్వుకుంటూ మాయమైపోయింది. ఏమేమి రామలక్ష్మి, ఈ బిందెలో చూసావా ఎన్ని బంగారు ఎండి కాసులున్నాయో? ఇవన్నీ అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయే? వాటితో ఏం చేద్దామంటావు? వామ్మో, ఇవన్నీ బంగారు కాసులే, దగదగా మెరిసిపోతున్నాయి. ఇందులోని బంగారం వెండి కాసులు అమ్మితే ఇక మన జీవితమే మారిపోద్ది మామా. పెద్ద బంగ్లా, కారు, ఒక విమానం కొనుక్కోవచ్చు. అప్పుడు మనకు కష్టపడి పని చేయాల్సిన అవసరమే ఉండదు. అవును మామా, అసలు ఈ బిందె నీకు ఎక్కడ దొరికింది? నువ్వు అదృష్ట జాతకుడు మామా. దీనికి ఒక పెద్ద కథ ఉందే. కొన్నాళ్ళ కింద మన చేలో మర్రి చెట్టు ఉందిగా, అక్కడ ఒక దేవత కనిపించి నేను బాగా కట్టపడిపోతున్నానని, నేనంటే తనకు అభిమానం అని, కావలసినంత ధనం ఇస్తానని, కట్టపడి పనిచేయొద్దని, కూలోళ్లతో పని చేయించుకోమని, సుఖంగా ఉండమని చెప్పిందే. మరి నా సంగతి నీకు తెలుసుగా, నేను కట్టమే చేస్తాను గాని నాకు ధనం వద్దని ఆ దేవతకి చెప్పానన్నమాట. అయినా ఆ దేవత కర్ణించి నా మీద ఉన్న అభిమానంతోని నేను దున్నే కాడ భూమిలో బిందె పెట్టిందే. ఇవాళ దున్నుతుంటే కర్రుకు తగిలింది. అదన్నమాట విషయం. ఓహో, అలాగా. మరింకేం మామా, ఇయాటి నుంచి కూలోళ్లను పెట్టి పొలం పని చేయించు. అత్తయ్య, మామయ్య, నువ్వు నేను ఎంచక్క ఈ బంగారంతో సుఖంగా బతుకుదాం. ఓసే పిచ్చిదానా, ఉత్తి పుణ్యానికి వచ్చే సంపద ఎక్కువ కాలం నిలబడదే. అట్టా వచ్చిన ధనం మనిషిని పొగరబోతుగా, అహంకారిగా, ఉన్మాదిగా మార్చుద్దే. మనిషి అన్నవాడు ఎప్పుడూ కష్టపడే బతకాలి, కష్టంలోనే ఆనందం వెతుక్కోవాలి. అప్పుడే నిజమైన ఆనందం, సంతృప్తి కలుగుతాయే. ఇవన్నీ నీకు రోజు చెప్తానే ఉన్నా కదనే, అయినా అర్థం కాలేదా? సర్లే, రేపు నీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాలే. సర్లే గానే తొందరగా ఊళ్ళోకి వెళ్ళి మన పొలంలో కూలికి వచ్చేవాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో కనుక్కొని రాపో. ఆ మల్లమ్మ, ఆ పిచ్చమ్మ వాళ్ళ ముఠా ఉందిగా, వాళ్ళ ముఠాలో ఎవరు ఉండరు కనుకో. తన భర్త ఇప్పటిదాకా కష్టపడాలని చెప్పి ఇంతలోనే కూలోళ్లను పెట్టి సుఖపడాలని చూస్తున్నాడేమిటని రామలక్ష్మి ఆశ్చర్యపోతూ కూలీ వాళ్ల కోసం ఊళ్ళోకి వెళ్ళింది. మర్నాడు చెట్టుని వహించుకుని ఉన్న గ్రామదేవత సీతయ్య ఈ రోజు ఏమి చేస్తాడో చూద్దామని ఎదురు చూస్తుంది. కొంతసేపటికి సీతయ్య తనతో పాటు కొంతమంది కూలీలను తీసుకురావడం గమనించింది.
తన మాట విని సీతయ్య ఇకనైనా సుఖపడుతున్నందుకు ఆనందించింది. అయితే దేవత ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కూలికి వచ్చిన వాళ్లలో ఒక్కరో ఇద్దరు పనికి తగిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా అంగవైకల్యం కలవాళ్ళు, వృద్ధులు. లచ్చయ్య బాబాయ్, నువ్వు శాసయ్య మామ, కేశవుల తాత ముగ్గురు ఆ మడిలో పనిచేయండి. ఉప్పులమ్మతో నువ్వు సూరం పిన్ని యువతలు పనిచేయండి. భీమన్న నువ్వు ఆ రంగ కలిసి అక్కడ పనిచేయండి. అందరూ తొందరగా పనిలో దిగండి. కానివ్వండి. సీతయ్య అలా వచ్చిన కూలీలందరికీ తలా ఒక పని అప్పజెప్పాడు. తాను వాళ్లతో కలిసి పని చేశాడు. మధ్యాహ్నం వేళ భార్య వండి తెచ్చిన అన్నం కూరలు అందరూ కలిసి మర్రి చెట్టు కింద కూర్చొని తిన్నారు. ఆ తర్వాత గంటసేపు అందరూ తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. సీతయ్య వాళ్లకు ధైర్యం చెప్పి తనకు తోచిన సలహాలు చెప్పాడు. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన సమస్యలకు చాలా వరకు మనమే కారణమని గుర్తుపెట్టుకోండి. దేవుడు మనిషిని సృష్టించి ఒంటిండా శక్తిని ఇచ్చి మెదడు నిండా తెలివితేటలనిచ్చింది పని పాట లేకుండా బద్ధకంగా కాలం గడపమని కాదు, ఓపికన్నంత వరకు కష్టపడమని, తద్వారా సుఖపడమని. అందుకని మనం మన కంఠంలో పానం ఉన్నంతకాలం చేతనైన కట్టం చేస్తూనే ఉండాలి. కష్టించే వాళ్లను సాటివారు గౌరవిస్తారు, దేవుడు కూడా మెచ్చుకుంటాడు. అలా సీతయ్య కష్టంలో గొప్పదనం గురించి అందరికీ చెప్పాడు. సాయంత్రం అయింది. అందరూ పనులు ఆపేసి సీతయ్య వద్ద కూలీ డబ్బుల కోసం వరుసగా నిల్చున్నారు. వెంటనే సీతయ్య గట్టు పక్కనే ఉన్న పాకలోకి వెళ్లాడు. ఇదంతా గమనిస్తున్న దేవత పాకలో ఏం చేస్తాడోనని అదృశ్యంగా ఉండి గమనించసాగింది. సీతయ్య పాకలోపల గోనె సంచిలో ఉన్న బంగారు బిందెలో నుంచి వెండి కాసులు తీసుకుని కూలీలకు ఇవ్వవలసిన కూలీ లెక్క కట్టి న్యాయంగా ఇచ్చేశాడు. ఇదంతా అదృశ్యంగా ఉంది. చూస్తున్న గ్రామదేవత సంతోషించింది. డబ్బు విషయంలో పీనాసిగా లేనందుకు సంతృప్తి చెందింది. అయితే దేవతకు ఒక విషయం అర్థం కావట్లేదు. అంగవికలాంగులను, పని చేయలేని వృద్ధులను కూలీలుగా ఎందుకు తెచ్చాడని ఆశ్చర్యపోతూ ఆలోచించసాగింది. అందరూ కూలీలు వెళ్లిపోయాక సీతయ్య చెట్టు వద్దకు వచ్చాడు. అమ్మా తల్లి దేవతమ్మా, ఎక్కడున్నావు తల్లి? ఒకసారి దర్శనమిస్తావా? నీతో కొంచెం మాట్లాడాలా. సీతయ్య అలా పిలవడంతోనే దేవత ప్రత్యక్షమైంది. ఏంటి నాయనా పిలిచావు అని ఏమీ తెలియనట్టు అడిగింది. అమ్మా చూసావుగా, నువ్వు కోరినట్టే నా పొలంలోకి కూలీలు వచ్చి పనిచేశారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా తల్లి? నీ కళ్ళు చల్లబడ్డాయా? సంతోషమా? భలే ఉన్నావు సీతయ్య. నేను కూలీలు పెట్టుకోమన్నది నువ్వు సుఖంగా ఉండాలని, అంతేగాని నువ్వు వాళ్లకంటే ఎక్కువ పనిచేసే క్షణం కూడా విశ్రాంతి లేకుండా అలసిపోమ్మని కాదు. అయినా పని మొత్తం నువ్వే చేసినప్పుడు కూలీలను ఎందుకు తీసుకొచ్చావు? ఓ అదా, చెప్తాను తల్లి. ఇవాళ నా పొలంలోకి పనిలోకి వచ్చిన వాళ్ళంతా సరిగ్గా పనిచేయరని, బద్ధకస్తులని ఊళ్ళో అందరూ అనుకుంటుంటారు. ఎవరూ వారికి పనివ్వట్లేదు. వాళ్లలో ముగ్గురిని చూసావా తల్లి? వాళ్ళు పెద్ద పని దొంగలు, బద్ధకస్తులు. అందుకే వాళ్ళకెవరూ పనివ్వరు. ఇవాళ నేనేం చేశానో చూసావా? ఆ బద్ధకస్తులు పని దొంగల చేత కూడా క్షణం తీరిక లేకుండా వారి పక్కనే నేను పనిచేస్తూ వాళ్లతో పని చేయించాను. ఇప్పుడు చెప్పు తల్లి, నీకు సంతోషంగా ఉందా? అవును సీతయ్య, ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నువ్వు పని చేస్తూ పని నుంచి తప్పించుకునే బద్ధకస్తుల చేత కూడా పని చేయించావు. శభాష్ సీతయ్య, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు. నీకు కావలసిన డబ్బు నేనిస్తూ ఉంటాను. ఏమంటావు సీతయ్య? ఓ అమ్మో, అంత పని మాత్రం చేయమాకు తల్లి. తేరగా వచ్చే డబ్బును చూసావు, అది మహా పాపిట్టి తల్లి. ఆ పాపిష్టి డబ్బు రేపు మాపు నీకు నాకు కూడా గొడవలు పెట్టినా పెట్టుద్ది. నాకు డబ్బేమి ఇవ్వద్దు తల్లి. అదిగో నేను కొన్న ఎకరం పొలం ఉందిగా, అది కూడా ఎరగ పండిందంటే కూలీలకు ఇచ్చే డబ్బు నేనే సంపాదిస్తాను. అప్పుడు పనిచేయని బద్ధకస్తుల్లో బద్ధకం పోగొట్టి ఇంకా కూలీలను పెట్టి వాళ్ళు నేను కలిసి కష్టపడి మరింత పొలాన్ని సంపాదించి అందరూ కష్టపడి పనిచేసేలా తయారు చేస్తాను తల్లి. నాకు నీ డబ్బొద్దమ్మా, నీ చల్లని దీవెన ఉంటే చాలు. సీతయ్య చెప్పిన మాటలు విని గ్రామదేవత చాలా సంతోషించింది. నానాటికి సమాజంలో దిగజారిపోతున్న మానవతా విలువలు మెరుగుపడాలంటే సీతయ్య లాంటి వారు చాలా ముఖ్యమని భావించింది. అతడికి మంచి జరగాలని దీవించి అక్కడి నుండి మాయమైపోయింది.
మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.